హలో గైస్, వెల్కమ్ టు మోనోస్ లైఫ్ స్టైల్స్. దిస్ ఇస్ మోనికా. సో ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని పెట్టేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే వెంటనే మీకు అనేది నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. సో మన ఛానల్లో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. సో ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో ఇదైతే ఏంటంటే, కొంచెం నేను లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో అది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అయినట్టయితే నన్ను ఫాలో అవ్వండి. ఫాలో అయితే నా లైఫ్ స్టైల్ మీకు నచ్చినట్లయితే మీరు లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకొని మీరు కూడా అలా ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఏంటనంటే, హెల్దియర్ లైఫ్ స్టైల్కి షిఫ్ట్ అవ్వడం అనుకుంటున్నాను. ఫస్ట్ దాంట్లో ఏంటంటానంటే, రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఈ మధ్య చూస్తున్నాం కదా, చాలామంది డాక్టర్స్ కానీ న్యూట్రిషనిస్ట్స్ అని కానీ రైస్ మానేయండి, మీల్స్కి షిఫ్ట్ అవ్వండి అని చెప్తూనే ఉంటున్నారు. సో ఏంటంటే, మన రైస్ మనకి కావాల్సిన, మన బాడీకి కావాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల అది మనకి ఇన్సులిన్ లాగా తయారై అండ్ అదంతా కావాల్సిన ఎనర్జీని జనరేట్ చేసుకోగా మిగిలిన ఇన్సులిన్ అంతా కూడా మన బాడీలో ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతుంది. సో దానివల్ల ఓవర్ వెయిట్ అనేది అవుతూ ఉంటాం అనమాట. సో న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద పెట్టుకున్నాను అనమాట. ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి. నేనైతే వెయిట్ ఎక్కువగా ఉన్నాను. సో నాలో ఉన్న వీక్నెస్ ఏంటి అని అంటే, నేను ఒక స్నాక్స్ కానీ జంక్ ఫుడ్ కానీ కొంచెం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడం అని అంటే అస్సలు అవ్వట్లేదు నా వల్ల. సో ఈసారి ఎలా అయినా సరే వెయిట్ లాస్ అవ్వాలి కంపల్సరీ అని న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద పెట్టుకుని 2026 కంప్లీట్ అయ్యే లోపు ఒక హెల్దీగా ఉండాలి అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలి, అందరిలా నేను కూడా ఉండాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో నేను హెల్దీ లైఫ్ స్టైల్కి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎవరైనా నాతో పాటు హెల్దీ లైఫ్ స్టైల్కి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, ఫాలో అయిపోండి. సో ఏంటంటే, ఫస్ట్ రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేద్దాం అని అనుకుంటున్నాను. రైస్ ప్లేస్లో మిల్లెట్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నన్ను ఫాలో అయితే మీకు మిల్లెట్స్తో కొత్త రెసిపీస్ అనేవి చేసి పెడుతూ ఉంటాను. సో మనకి మిల్లెట్స్ తిన్న టమ్మీ అంతా ఫుల్గా ఉండేలాగా టేస్టీగా చేసుకొని తిందాము. సో నాతో పాటు మీరు కూడా ఫాలో అయిపోయి నాతో పాటు జాయిన్ అయిపోండి. సో దట్ మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. సో నేను ఇంకా ముందు వ్లాగ్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నా కరెంట్ వెయిట్ ఎంత ఉన్నాను, నేను డైట్ స్టార్ట్ చేసేసరికి ఎంత ఉన్నాను, 10 days తర్వాత ఎంత తగ్గాను, 1 monthలో ఎంత తగ్గాను, ఇదంతా కూడా నేను డైలీ వ్లాగ్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మనకి ఎవరికైనా సరే కంటిన్యూస్గా చేయాలనంటే అవ్వదు. ఏంటంటే మనం మధ్యలో ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది, ఏదైనా ఊరు కానీ ఎమర్జెన్సీగా ఎక్కడికైనా వెళ్తాం మనం. సో అప్పుడు ఫాలో అవ్వడం అనేది కష్టం. సో అప్పుడు కూడా మనము బయట దొరికేవి హెల్దీ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో ఇప్పుడు బయటికి వెళ్తాము ఎక్కడికైనా, మనం బ్రేక్ఫాస్ట్ ఏదో పూరి వడ బజ్జీ ఇటువంటివి కాకుండా ఏంటంటే ఇడ్లీ సాంబార్ బెస్ట్ ఆప్షన్ అండి మార్నింగ్ మీల్కి. ఇడ్లీ సాంబార్ కానీ లేదా దోశ విత్ సాంబార్, పీనట్ చట్నీ ఇటువంటివి తీసుకోవడము. ఆఫ్టర్నూన్ మీల్లో రైస్, బయటకు వెళ్తే రైస్ కంపల్సరీ తినాలి. ఇప్పుడు మనకి ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటి అంటే, చాలా చోట్ల రాగి సంగటి అనేది పెడుతూ ఉన్నారు. సో మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రైస్ మానేసి ఎక్కడైనా రాగి సంగటి దొరికే ప్లేసెస్లో మనం వెళ్ళి రాగి సంగటి విత్ నాన్ వెజ్ లవర్స్ అయితే చికెన్ కర్రీ కంపల్సరీ ఉంటుంది రాగి సంగటితో పాటు. సో అది మనకి మంచి ప్రోటీన్. అలా తీసుకోవడము ఇటువంటివన్నీ చేయడం వల్ల మనం చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు గట్టిగా ఫిక్స్ అయ్యాను నేనైతే, కంపల్సరీ ఎలా అయినా సరే అవ్వాలి. ఇప్పటికి నేను ఒక 2-3 times స్టార్ట్ చేసి ఉంటాను డైట్, బట్ మధ్యలోనే వదిలేశాను. సో ఇప్పుడు ఎలా అయినా సరే మధ్యలో వదిలేయకూడదు, ఎలా అయినా సరే కంపల్సరీ ఇదైతే చేసి తీరాలి ఇప్పుడు అని ఫిక్స్ అయ్యాను. సో నాతో పాటు నన్ను ఫాలో అయ్యి మీరు కూడా హెల్దీగా
టేస్టీగా తింటూ టమ్మీ ఫుల్గా ఉంచుకుంటూ వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటనంటే, నాకు మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఓన్లీ డైట్ ఫాలో అవ్వడం అయితే సరిపోదు. దాంతోపాటు కంపల్సరీగా మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. సో నాకైతే ఇప్పుడు 3 years పాప ఉంది ఇంట్లో. సో అది ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు. సో నాకు ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి అనేది అస్సలు అవ్వట్లేదు. మార్నింగ్ లేచేసరికి నేను 7 అలా అయిపోతుంది. తర్వాత లేచిన తర్వాత పాపని ఫ్రెష్ అప్ ఇలా చేసి ఇంట్లో పూజ చేసుకొని, ఇంట్లో వర్క్స్ చేసుకొని, అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పాపకి ఫీడింగ్ పెట్టి ఇవన్నీ చేసేసరికి నాకు అసలు అవ్వట్లేదు ఫిజికల్గా యాక్టివిటీస్ చేయడానికి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి. సో నైట్ ఎర్లీగా లేద్దామా అని అనుకుని చాలాసార్లు అనుకున్నాను. నైట్ నాకు పడుకుండేసరికి కంపల్సరీ 10:30, 11 అలా అయిపోతూ ఉంటుంది. సో నైట్ లేట్ అవ్వడం వల్ల మార్నింగ్ ఎర్లీగా లేవలేకపోతున్నాను. సో దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఎలా అయినా సరే ఇంట్లోనైనా సరే ఏమన్నా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అవి చేసుకోవాలి. సో ఎర్లీగా లేవడం అలవాటు చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. సో ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత మార్నింగ్ ఎర్లీగా లేచి ఒక 1/2 hour 2 hour ఫిజికల్ యాక్టివిటీ ఇంట్లో ఏవైనా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకున్న తర్వాత డైలీ రొటీన్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మా పాప కంటే ఎర్లీగా లేచి అవన్నీ చేయాలన్నమాట నేను. సో ఇదైతే అనుకుంటున్నాను. సో ఈ మిల్లెట్స్ ఫాలో అవ్వడం అనేది మనకి చాలా బెటర్ ఆప్షన్. మనకి చాలా మిల్లెట్స్ బయట మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంకొక బెనిఫిషియల్ ఏంటంటే, అందరూ చాలా వరకు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో మిల్లెట్స్ తినడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. సో మనకి బయట కూడా చాలా ఈజీగా అవైలబుల్గా దొరుకుతున్నాయి మిల్లెట్స్ అనేవి. ఇన్ని రోజులు అయితే పెద్దగా దొరికేవి కాదు. సో ఇప్పుడు అందరికీ మిల్లెట్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతున్నాయి అన్నమాట. సో మనం ఈజీగా తెచ్చుకొని వాటితో సింపుల్గా చిన్న సింపుల్ రెసిపీస్ టేస్టీగా చేసుకొని అయితే తినొచ్చు అనమాట. సో మిల్లెట్స్ తినడం అనేది ఎంత బెనిఫిట్ అనేది నేను వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత డైట్ ఈరోజే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. బట్ ఈరోజు నేను ఫాస్టింగ్ అనమాట. సో రేపటి నుంచి కంపల్సరీ ఇదే ఫాలో అవుతాను. సో నాతో పాటు మీరు కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కంపల్సరీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటిని అనేది ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నిటికి లైక్ చేయండి. వన్స్ నా ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ అనేది చెక్ చేయండి. థ్యాంక్ యూ.